కర్ణాటకలో మిస్సింగ్ కుప్పంలో డెడ్ బాడీ. కుప్పం జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో యువకుడు మృతదేహం. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు అత్తిబెల్లి సమీపంలో నివాసం ఉంటున్న శ్రీనాథ్ గత నెల 27 నుంచి శ్రీనాథ్ కనబడడం లేదంటూ అత్తబెల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కుటుంబ సభ్యులు శ్రీనాథ్ సెల్ ఫోన్ ఆధారంగా కర్ణాటక పోలీసులు దర్యాప్తు రామకుప్పం మండలం ముదనపల్లికి చెందిన ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక పోలీసులు గతంలో ఓ హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ప్రభాకర్ కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని జగనన్న కాలనీలో ప్రభాకర్ కు చెందిన ఇంట్లో శ్రీనాథ్ మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు గుర్తించిన కర్ణాటక పోలీసులు జగనన్న కాలనీలో ఓ ఇంటి వద్దనున్న సీసీ కెమెరాలతో శ్రీనాథ్ తో పాటు మరో ముగ్గురు ఇంట్లోకి వెళ్లినట్లు సీసీ కెమెరా ఫుటేజ్లు పరిశీలించారు. ಪ್ರಭಾಕರ್ ನನ್ನ ಹಸ್ಬೆಂಡ್ ಚಿಕ್ಕಪ್ಪನ ಮಗ. ಅವರು ಬಿಸ್ನೆಸ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಒಂದು 40 ಲಕ್ಷ ನನಗೆ ಕೇಳಿರ್ತಾರೆ ನನ್ನ ಹಸ್ಬೆಂಡ್ ಹತ್ರ. ನನ್ನ ಹಸ್ಬೆಂಡು ಎಲ್ಲ ಅಡ್ಜಸ್ಟ್ ಮಾಡಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇನ್ನೇನು ರಿಟರ್ನ್ ಕೊಡ್ತೀನಿ ಬಾ ಅಂತ ಕರೆದ್ಬಿಟ್ಟು ಮಂಡೇ ಇನ್ನೇನು ರಿಟರ್ನ್ ಆಗುತ್ತೆ ನನಗೆ ದುಡ್ಡು ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಬಾ ಅಂತ ಕರೆದು ಮೊಬೈಲ್ ತರಬೇಡ ಇದನ್ನೆಲ್ಲ ಹೇಳಿ ಮನುಷ್ಯನ ಹಿಂಗೆ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ನನ್ನ ಹಸ್ಬೆಂಡ್ ಇವತ್ತು ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ ಅಂದರೆ ಅವರೇ ಕಾರಣ. ಸುಮ್ಮನೆ ಅವ್ರ ಪಾಡಿಗೆ ಅವ್ರ ಜೀವನ ನಡೆಸ್ತಾ ಇದ್ರು. ಇವ್ರು ಬಂದ್ಬಿಟ್ಟು ಪ್ರಭಾಕರ್ ಅನ್ನೋರು ಸುಮ್ಮನೆ ಬಿಸ್ನೆಸ್ ಅದು ಇದು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಎಲ್ಲ ತಲೆಗೆ ತುಂಬಿಬಿಟ್ಟು ದುಡ್ಡು ಇಸ್ಕೊಂಡು ದುಡ್ಡು ವಾಪಸ್ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಕರೆದುಬಿಟ್ಟು ಈ ಥರ ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ. ಕೊಟ್ಟಿಲ್ಲ ಮಾಡಿದ್ದಾರೆ ಸರ್. ಮತ್ತೆ ಅಂದರೆ ಕೊಟ್ಟಿಗೆ ಕೊಟ್ಟಿಲ್ಲ. ಒಂದು 10 ಲ್ಯಾಕ್ 15 ಲ್ಯಾಕ್ ಈ ಥರ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಟೋಟಲ್ 40 ಲ್ಯಾಕ್ ಕೊಟ್ಟರು. ಅದೇ ನಿನಗೆ ಡಬಲ್ ಮಾಡಿಕೊಡ್ತೀನಿ, ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡು, ನನ್ನ ಜೊತೆ ಒಂದು ಬಿಸ್ನೆಸ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋಣ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಏನೋ ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ಅಂತ ನಾವು ಹೇಳ್ಬಿಟ್ಟು ಇಸ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಬಾ ನೀನು ನನ್ನ ಮಂಡೇ ಬಾ ನಿನಗೆ ಕೊಟ್ಬಿಡ್ತೀನಿ ಅಂತ ಕರೆದಿರೋದು ಸರ್. 2 ಸತಿ ಕರ್ಕೊಂಡು ಬಂದ್ಬಿಟ್ಟು ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಆಗಿಲ್ಲ ಅಂತ ವಾಪಸ್ ಕಳಿಸಿದ್ದಾರೆ. ಮಂಡೇ ಮಾತ್ರ ನಿನಗೆ ಈ ಸತಿ ಮಿಸ್ ಆಗಿದ್ದ ಡೇ ಇತ್ತಲ್ಲ ಅವತ್ತು ಕಂಪಲ್ಸರಿ ನಿನಗೆ ಆಗುತ್ತೆ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ನು, ದುಡ್ಡು ಇಸ್ಕೊಂಡು ಹೋಗಿ ಬಾ ಅಂತಲೇ ಕರೆದ್ಬಿಟ್ಟು ಮತ್ತೆ ಬರಲಿಲ್ದಂಗೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಅವತ್ತಿಂದ ನನ್ನ ಹಸ್ಬೆಂಡ್ ಮಿಸ್ಸಿಂಗ್ ಆಗಿದ್ದಾರೆ. ನಾವು ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ಗೆಲ್ಲ ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಟ್ವಿ. ಏನು ಬಾಯ್ ಬಿಡೋಕ್ಕೆ ರೆಡಿ ಇಲ್ಲ ಸರ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ನಲ್ಲಿ. ಆಮೇಲೆ ಪೊಲೀಸವರೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಹೊಡೆದು ವಿಚಾರಿಸಿದ್ಮೇಲೆ ಒಂದೊಂದೇ ಬಾಯ್ ಬಿಟ್ಟು ಇವಾಗ ಒಪ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಇದನ್ನು ಮಾಡಿರೋದು ಅವರೇ ಅಂತ. ಆಮೇಲೆ ಮಾಡಿದ್ದೆ ನನ್ನ ಹಸ್ಬೆಂಡ್ ನಿಮ್ಮ ಹತ್ರನೇ ಬಂದಿದ್ದಾರೆ, ಬರ್ತೀನಿ ಅಂತ ಹೋಗಿದ್ರು, ಬಂದಿಲ್ಲ. ಏನಾದರೂ ಇದ್ರೆ ಹೇಳಿ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಅಂದರೆ ನನಗೆ ಗೊತ್ತೇ ಇಲ್ಲ, ಯಾವಾಗಾದ್ರೂ ಫಂಕ್ಷನಲ್ಲಿ ಮೀಟ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಈ ಥರ ಹೇಳಿ ಇವಾಗ ಎಲ್ಲದನ್ನೂ ಹೊರಗಡೆ ಬಾಯಿ ಬಿಡ್ತಾ ಇದ್ದಾರೆ ಒಂದೊಂದಾಗಿ. ನೈಟ್ ಅಂದರೆ 30th ನೈಟ್ ಫೋನ್ ಮಾಡಿದ್ದೆ ನಾನು. ಫಸ್ಟ್ ಅವ್ರಿಗೆ ಫೋನ್ ಮಾಡಿದೆ, ಯಾಕಂದರೆ ಇವ್ರು ಅವ್ರ ಹೆಸರೇ ಹೇಳಿ ಹೋದ್ರಲ್ಲ. ಅವ್ರಿಗೆ ಫೋನ್ ಮಾಡಿ ಕೇಳಿದ್ದಕ್ಕೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂದರು. ಆಮೇಲೆ ಎಲ್ಲಿ ಸ್ಟೇಷನಲ್ಲೆಲ್ಲ ಕಂಪ್ಲೇಂಟ್ ರೈಸ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ಅವ್ರಿಗೆ ಕರೆದು ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಎಲ್ಲ ಮಾಡಿದ್ಮೇಲೆ ಎಲ್ಲ ಒಪ್ಕೋತಾ ಇದ್ದಾರೆ. ఇవాళ 27వ తారీఖు కుప్పం వెళ్తానని చెప్పేసి పోయినారు వాళ్ళ వైఫ్ దగ్గర. తిరగా అందాక 1 వీక్ చూసినారు, వాళ్ళ వైఫ్ రాలేదు. వాడు అప్పుడేం చేసినాడు అంటే వాళ్ళ వైఫ్ అందాక కాల్ చేసినారు మా అమ్మకి, ఏమనేసి ఇది మరి కనిపిస్తలేదు, మీ దగ్గర మాట్లాడవాలా చేయాలా అనేసి. అప్పుడు మా అమ్మోళ్ళంతా అక్కడికి పోయారు. నెరలూరు అనేసి ఊరు బెంగళూరులో. అక్కడికి పోయినప్పుడు ఇది మరి కనిపిస్తలేదు, 1 వీక్ అయిపోయా, 4 రోజుల్లో వచ్చేస్తానని పోయినాడు, తిరిగా రానేలేదు అట్లనేసి వాళ్ళ వైఫ్ మా దగ్గర చెప్పారు. అప్పుడు నేను ఫోన్ చేసి వీనికి అడుగుతాను మార్నింగ్ ప్రభాకర్ అనేవాడికి, ఏం రా శ్రీనాథ్కి నీకు ఏం రా ఉంది, ఏంటికి రైట్ చేస్తే అనేసి. వాడు లేదు నాకు దీనికి నేను సంబంధం లేదు అట్లా ఇట్లా అనేసి అట్లే తిప్పి కొడతా ఉన్నాడు. అందాక వాళ్ళ వైఫ్ అందాక నేను మా బామర్ది అమ్మ అందరూ కుప్పానికి వస్తుంది కంప్లైంట్ ఇచ్చేదానికి. ఇక్కడికి వస్తే వాడు వచ్చిందాడు అనేదానికి ప్రూఫ్ ఉంటే మాత్రము మేము కేసు తీసుకుంటాము. మీరు ఎవరైనా వచ్చిండారని చెప్పుకోవాలా, లేకపోతే ఎవరైనా చూసిండాలా అనేసి కుప్పం పోలీస్ స్టేషన్లో చెప్పినారు మాకు. అప్పుడు వచ్చి వాళ్ళు కేసు తీసుకోవాలి, ఎవరైనా చూసినారని చెప్తే మాత్రం కేసు తీసుకుంటారని చెప్పారు. అప్పుడు దానికి మేమేం చేస్తామంటే తిరగా అందుక వాడిని ప్రభాకర్ని రమ్మని ఈవినింగ్ ఒక 3 o'clock వాని దగ్గర ఎంక్వైరీ చేస్తుంది. ఇది మరి డబ్బులంతా వాడు తీసుకుంటాడంట. అప్పుడప్పుడు బండ్లుగా తీసుకొని పోయిండాడు డబ్బులు పార్ట్ టైంలో. అట్లనేసి వాడు ఒప్పుకొని ఉండే ఫస్ట్ వాళ్ళ వైఫ్ అందాక నా దగ్గర ప్రూఫ్ ఉంది, సీసీ కెమెరా ఉంది అని చెప్పినప్పుడు నేను దా తీసుకుంటున్నాను 10 లక్షలు అని చెప్పినారంట. అదే వీళ్ళు 40 lakh to 50 lakh అని చెప్పారు టోటల్. వాళ్ళ దగ్గర తీసుకుంటే మా చిన్నాయన కొడుకు అవుతారు వాడు. ఎవరు ఆ ప్రభాకర్ అనేవాడు మా చిన్నాయన కొడుకు. దాని నుంచి ఏదో వ్యవహారం పెట్టుకొని అప్పులు తీసుకుంటాడు, డబ్బులు తీసుకొని ఉంటాడు. ఆ డబ్బులు తిరిగి తెస్తానని ఇస్తే శ్రీనాథ్ కుప్పానికి వచ్చింది.
ప్రూఫ్ ఉంది అట్లా ఇట్లా అన్నప్పుడు వాడు ఒప్పుకున్నాడు, ఇది మరి 10 లక్షలతో తీస్తేనే అన్నాడు. వాళ్ళ వైఫ్ చెప్తారు 40 lakh to 50 lakh దగ్గర తీసుకొని ఉన్నారు అనేసి. ఇది ఎంతవరకు పోయిందో తెలియదు. వాడు చూస్తే మా అమ్మ నెగలు, వాళ్ళ వైఫ్ నెగలు, అందాక వాళ్ళ అత్తోళ్ళ నెగలు, అందాక లోన్ వేరే తీసినారు 30 లక్షల దగ్గర. అన్నీ అప్పు చేసి అన్ని జగలన్నీ తీసి వానికి ప్రభాకర్ అంతా ఇచ్చిందాడంట. పంపిస్తాను. సుమారు గీతాల ట్రాన్సాక్షన్ జరిగింది వాళ్ళకు. ఇవరు నెనదా నాకు తెలిసింది. నాకు అప్పుడు అమ్మదా నాకు ఫోన్ చేసిరి, ఇది మరి ఒక బాడీ ఉంది కుప్పంలా, ఎవరిదని తెలియదు, ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, పోలీసు వాళ్ళు రమ్మండ్రి అని చెప్పి అనేసి మేము ఇక్కడికి వస్తున్నాము. మేము సుమారు ఏంటిగా వచ్చి చంద్రబాబు నాయుడు వాళ్ళ దీంట్లోనే ఉంటాం. మాకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం, బాగా డెవలప్మెంట్ చేసిరి. సో వాళ్ళపైన ఓపిక పెట్టుకుంటా మేము చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చింటే, కుప్పానికి వచ్చింటే నేను సంతోషపడి ఉంటుంది సార్. ఎలాంటే వీడు ఇంతకు ముందర అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ని కూడా ఒకట మీట్ అవిన్నారు, శ్రీనాథ్ మా తమ్ముడు. ఫస్ట్ కింద మీట్ అవినప్పుడు రమ్మంటారంట, సెకండ్ కింద మెయిల్ కూడా పంపించిండ్రి ఆప్షన్లో ఉన్నాడు. అందాక నాకు వచ్చి న్యాయం సిక్కోవాలంటే వానికి ఉరిశిక్ష ఇవ్వాలి. మా తమ్ముడిని ఇది మరి చేసిన వాళ్ళు ఆ ప్రభాకరుడు వాడిని కూడా ఎవరు ఉంటారు వాళ్ళనంతా ఉరిశిక్ష ఇవ్వాలనేసి చంద్రబాబు నాయుడు గారే దీన్ని ముందు నిలిచి మాకు సేపు ఇవ్వాలా, టోటల్ సీఎం గారే రావాలనుకుంటాను. వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళకు మాకు ఏం న్యాయం చేయాలనో అది చేసి వాళ్ళు ఉరి శిక్ష వాళ్ళకి పడాలి.